ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలను 100% అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు 100% అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా మహిళలు ఫ్రీ బస్సు పథకం ప్రతి పేద మహిళకు ఉపయోగపడుతుంది. ప్రతి నెల పెన్షన్ ప్రతి నెల 1వ తేదీన డోర్ కొట్టి మరీ పెన్షన్ పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జలుగుళ్ల వెంకటరమణమూర్తి నాయుడు అన్నారు. సూపర్ 6 హామీలను కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిపై గడిచిందని, 6 హామీల్లో అన్ని హామీలు పూర్తి చేశామని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జరుగుళ్ల వెంకటరమణమూర్తి నాయుడుతో శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రితో ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను మీ వెంకటరమణ. ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అయితే ప్రజల్లో బ్రహ్మరథం పడుతుందంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెబుతుంది. అయితే మరోపక్క ప్రతిపక్షం పంక పార్టీ అంటే వైసీపీ పార్టీ ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా బోటకం. ఎందుకంటే స్త్రీశక్తి అనే పథకం, ఈ పథకం వల్ల ప్రభుత్వంకి కానీ ఇటు ప్రజలకు కానీ ఎటువంటి లాభం లేదంటూ తుమ్మిస్తపోతుంది. మరోపక్క యూరియా కూడా రైతులకి దొరకని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యూ లైన్లో కట్టి యూరియాను కొనుక్కునే పరిస్థితి. ఎందుకంటే రైతులకి దాదాపుగా ఈ ఖరీఫ్ సీజన్లో వరికి సంబంధించిన ఎక్కువగా ఈ యూరియా అవసరం ఉంటుంది. అలాంటి యూరియా ప్రభుత్వం సప్లై చేయలేదంటూ కూడా ప్రభుత్వం అటు వైసీపీ పార్టీ కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత భారీగా కనిపిస్తుంది. ఇది సూపర్ 6 పథకాల్లో కూడా రైతుకి మేము అండగా ఉంటామని కూడా ఆ సూపర్ 6 పథకాల్లో ఉన్నది. అయితే దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల గ్రామంకి సంబంధించిన వెంకటనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వెంకటరామమూర్తి నాయుడు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఎలా ఉంది అసలు సూపర్ 6 పథకాలు, ప్రతిపక్షం ఎందుకు ఇలాగా అంటుందనేది అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే మనతో పాటు ఉన్నారు. అయితే నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఈ సూపర్ 6 పథకాలు బాగున్నాయని మీరు అంటున్నారు, అటుపక్క వైసీపీ పార్టీ వాళ్ళు అయితే సూపర్ 6 పథకాలు కాదు, ఈ పూర్తిగా ప్రజలను మాయ చేసిన పథకాలు అని అంటే కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు ఏ మాట అన్నాడో ఆ మాటని ఆచా తూచా కంపల్సరిగా ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నాడు ఆయన. దాంట్లో సూపర్ 6లో 5 ఇచ్చేసాడు ఆల్రెడీ. 5 సక్సెస్ అయిపోయినాయి, ఇంకోటి ఇవ్వలేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 1500 రూపాయల నెలకి పథకం ఉంది, 5 ఇచ్చాడు. 5 పక్కా సూపర్ 6 అంటే సూపర్ 6 కంటే హ్యాపీగా అందరూ అనిపిస్తున్నారు. ఇకన బాగానే ఉంది. ఇకన విషయం ఏంటంటే మహిళా బస్సు ఫ్రీ అన్నారు, అది మాత్రం అది బ్రహ్మాండంగా ఉంది. మరి అపోజిషన్లో అంటూనే ఉంటారు, దానికి ఎంత మంచి చేసినా అది మంచి అంటారు. వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్లు డబ్బులు 7 లక్షలు 11 లక్షలు హైదరాబాద్లో దొరికిపోయింది. అది నాకు కాదు అంటుంటారు. మరి డబ్బు ఎవరు అనుకుని రాలేదు, అది మంచిదని వాళ్ళు అంటుంటారు. వాళ్ళు చేసిన పనులను మంచి చేసినా చెడ అంటూనే ఉంటుంటారు. దానికి మనం ఏం చేయలేము. అలా వింగి జ్ఞానం కానీ ఉన్నట్టయితే, చదువుకున్నట్లయితే విచక్షణ జ్ఞానంతో ఆలోచించుకొని ఏది మంచి ఏది చెడ్డ, ప్రజలకు ఏది చేరవేరుతుంది, ప్రజలు ఏది మంచి అంటున్నారు అనేది వాళ్ళే ఆలోచించుకొని మాట్లాడడం మంచిది అని నేను అంటున్నాను. అయితే నాయుడు గారు, అయితే చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వంలో ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి కంచుకోట. అలాంటిది బీజేపీ ఇక్కడ ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత తగ్గిందని కొంత బయట అంటుకుంటా ప్రజలు, మీ యొక్క పార్టీ కార్యకర్తలు అంటున్నారు. దీన్ని ఏమంటారు? తెలుగుదేశంకి మా నియోజకవర్గంలో ప్రాధాన్యత ఏమీ తగ్గలేదండి. కాకపోతే ఏంటంటే కూటమి ఏర్పడ్డారు కాబట్టి అధిష్టానం ఏది చెప్తే దానికి మేము సపోర్ట్ చేయడం అనేది మా బాధ్యత. ఆ విధంగానే బీజేపీకి స్థానం ఇక్కడ ఇచ్చారు, మీరు సపోర్ట్ చేయండి అన్నారు. ఒకప్పుడు ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ 10,000 పైన మెజార్టీ తీసుకొని వచ్చి అందరం కూటమి ప్రభుత్వం ఏమన్నది కాబట్టి ఓట్లేసి నిలబెట్టాం. సార్ కూడా అలాగే మాకు అనుకూలంగానే ఉండి ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతూ చేస్తూ ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళినట్టునే ఆదుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ చేసేలేరు,
సాధ్యం కానివి ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. నిన్నటి వరకు తాపీ పని చేసుకున్నటువంటి క్యాండిడేట్ మా దగ్గరికి వచ్చి నాకేదో ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చి, చదువు లేదు, నిన్నటి వరకు తాపీ పని చేసుకుంటున్నాడు. మరి అది ఏ ఉద్యోగం ఇచ్చేస్తారు? మేము వెళ్ళినా సరే, సార్కి చెప్పినా సరే ఎలాగవుతుంది? మరి ఆ లెవెల్లో వచ్చి ఏడు చేయడం లేదని అంటే ఏడు చేయలేము. అది ఆ విశేషణ జ్ఞానంతో ఆలోచించుకోవాలి. నిన్నటి వరకు నాకు చదువు లేదు, తాపీ పని, ఇప్పుడు నాకే ఉద్యోగం ఇచ్చేస్తారు అనుకుని అలా ఆలోచించుకోవాలి. అంతేగాని బాగానే పరిపాలన చేస్తున్నారు, బాగానే ఉంది. దీంట్లో ఏమీ ఎవరైనా అనుకున్నా ప్రసక్తే లేదండి. హ్యాపీగా ఉంది. సూపర్ 6 5 సంవత్సరాలు కాదు కదా, మరొక 15 సంవత్సరాలు హ్యాపీగా పరిపాలన చేస్తారు కూటమని నమ్మకం నాకుంది. అయితే దాదాపుగా ఈ స్థానిక ఎన్నికల అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికలు దాదాపుగా సంక్రాంతి ముందే వచ్చేటట్టు అయితే కనిపిస్తున్నాయి. ఎలా స్థానిక ఎన్నికలు, ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, స్థానిక ఎన్నికలలో ఎలా ముందుకెళ్తారు? అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందా, లేదంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అధిష్టానం ఏం చెప్తే అది వెళ్తారంటారు? ఇక్కడ విషయం ఏంటంటే స్థానిక ఎన్నికలు పార్టీ టికెట్ కాదు, పార్టీ పరం కాదు. గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ ప్రజలందరూ ఎన్నుకుంటారు. ఆ గ్రామంలో వ్యక్తి ఎవడు పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నాడు, బాగా అందుబాటులో ఉంటున్నాడు, పిలిచినట్టున పలుకుతున్నాడు అనే విధానంతో చూసుకునే మనుషుల్ని ఎన్నుకుంటారు. కాబట్టి ఇక్కడ పార్టీ సంబంధం లేదు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏం లేదు. ఎవడు మంచి వ్యక్తి వాళ్ళు ఎన్నుకుంటుంటారు. కాబట్టి అందరూ నిలబడుతుంటాము, మంచి వ్యక్తిని వాళ్ళు సపోర్ట్ చేసి ఎన్నుకుంటారు. అయితే దేశానికి వెన్నెముక రైతే అంటున్నారు ప్రభుత్వం. మనం కూడా రైతుకి చాలా సపోర్ట్ చేస్తామంటూ భరోసా కేంద్రాలు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క యూరియా కొరతని ఎలా చూస్తాం? సాయి మళ్ళీ ఫోన్ చేస్తాను. కొరత అయితే నాకు అనిపించలేదండి. నాకు 10 ఎకరాలు వరి వేసాను. యాక్చువల్గా ఫస్ట్ వరి దమ్ములోను కానీ, తర్వాత మళ్ళీ 2వ ట్రిప్ ఎరువు వేసినప్పుడు మాకైతే ఎరువు అందిపోయింది. ఇక 3వ ట్రిప్ ఎరువు ఏమైనా ఉంటే కొంచెం ఇంక టైం ఉంది, పొట్టలో వేయాలి. అది దానికి కొంచెం టైం ఉంది, కొంచెం టైట్. అంటే అందరూ ఒకేసారి ఫస్ట్ ఎరువు వేసారు, 2వ ఎరువు కొరత అంటున్నారని ఆతృత పడుతున్నారు రైతులు. అంతేగాని కొరత అంటే నాకు అనిపించలేదు. అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న శ్రీకాకుళం జిల్లాలోనే ఇలా ఎరువు కొరత కాదు, ఏపీ మొత్తం కూడా ఇలాగ ఎరువు కొరతతో క్యూ లైన్లో రైతులు ఆధార్ కార్డు పెట్టుకొని నిలుస్తున్న పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు. మీ పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటూ కూడా అటు వైసీపీ పార్టీ వాళ్ళు చాలా దీని మీద ధర్నాలు కూడా చేసే పరిస్థితి. ఏంటి అసలు? ధర్నాలు చేస్తూనే ఉంటారండి. అక్కడ ఏమి జరగకపోయినా జరిగిపోయింది అంటారు. అపోజిషన్ అనవలసిన పని అది, కానీ అది అంటూనే ఉంటారు. కానీ లోటు అంటే నాకు అనిపించలేదండి. అంత ధర్నా తెలంగాణలో ఉన్నటువంటి లైన్లు కట్టి, రాత్రిపూల లైన్లో ఉండి, తిండి లేకుండా లైన్లో ఉండి, అంత లైన్లు కట్టేసి ఎరువుల గురించి లైన్లు కట్టివలసినంత స్టేజ్ అయితే మన ఆంధ్రాలో లేదండి. కాకపోతే కొంచెం ఎల్లంటే దొరకపోతే మళ్ళీ 2వ రోజు తెచ్చుకోవడం. అంటే యూరియా బస్తా 280 రూపాయలు ఖరీదైన ప్రభుత్వం ఇస్తున్న ఖరీదైనది 500 రూపాయలు ఇచ్చిన యూరియా బస్తా రైతుకైతే అందట్లేని పరిస్థితి నడుస్తుంది. అయితే ప్రభుత్వం దీని మీద అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే దిగుబడి ఏమైనా ఈ సంబంధించిన చేయలేదంటారా? ఎందుకంటే రైతులకి ఈ యొక్క సమయంలో కావాల్సింది యూరియా సంబంధించిన యూరియా, అలాంటిది కొరత ఎలా చూస్తారు? తర్వాత మీరు అనేదానికి కిందటి సంవత్సరం ఆ పై సంవత్సరము చూసారు, ఒకసారి వ్యవసాయం పెట్టము అని ధర్నా చేశారు 2 సంవత్సరాల క్రితం. అప్పుడు నీరు అవసరమే లేదు, మరి కొరత అక్కడ వస్తుంది, ఎంత నిలబడి ఉండిపోయేది. గిట్టుబాటు రావడం ధర లేదని చెప్పేసి రైతులు వరి కొట్టడం మానేశారు. ఇప్పుడేమో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి, నీరు అందుబాటులో ఉంది, బాగానే ఉంటుంది, గిట్టుబాటు ధర బాగా మనకు కింది సంవత్సరం గిట్టుబాటు ధర బాగా వచ్చింది. టైంకి మేము ధాన్యం పంపించిన వెంటనే డబ్బులు మాకు అందిపోయినాయి, బాగానే ఉందని చెప్పి రైతులందరూ కలిసి పంట సాగు చేశారు. సాగు చేసేటప్పుడు ఎక్కువ మంది సాగు చేసేటప్పుడు మరి ఎరువు అవసరం ఉంది. ఫస్ట్ ఎరువు అందరికీ అందిపోయింది, లోటు రాలేదు. సెకండ్ ఎరువు ఏమో కొంచెం ఏమైనా ఇబ్బంది అయితే మా వరకు అయితే ఇబ్బంది లేదండి.
అందిపోయింది, ఉన్నాయి, వేస్తున్నాము. వాళ్ళు ఏదో అంటున్నారు, అంతకుమించి మేము అంటే సామాన్యులు మీలాంటి నాయకులకి దాదాపుగా ఇదంతా చేరువవుతుంది. కానీ సామాన్య సన్నకారు రైతులకైతే ఇది అందన ద్రాక్షగానే యూరియా మిగిలిపోతుంది. లేదు అందట్లేదు. లేదు, అందుతుంది. బయట వాళ్ళు అంటున్నారు అదే. ఆ విషయం వచ్చి మీరు మాకు అడుగుతున్నారు. కానీ ఎక్కడ అలాగేమో లైన్ కట్టారేమో మీరు చూడండి. లేదు, చిన్న రైతు అంటే ఎకరా 2 ఎకరాలు వాడు బస్తా తెచ్చుకుంటే సర్దుబాటు చేసుకుంటున్నాడు, వాడు ముందుకే లేదు. మేము అలాంటి వాళ్ళకి 20 బస్తాలు చాలేదేమో, 30 బస్తాలు కావాలా ఏమో, అందలేదేమో అనుకుంటా అవ్వాలి. కానీ మాకు అంత ఉంది, వాళ్ళకి అంత ఉంది. పెద్దవాళ్ళకి ఇస్తున్నారు, చిన్నోళ్ళకి ఇవ్వడం లేదని ఎక్కడ సమస్య లేదండి. రైట్. చివరిగా చిన్న ప్రశ్న, స్థానిక ఎన్నికలు అయితే అతి త్వరలో రాబోతున్నాయి. సో లాస్ట్ బిఫోర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ ఇచ్చర్ల గ్రామానికి రాజారావు గారు చేశారు కంటెస్టెంట్. సో ఈసారి మీ వైపు రాబోతుందని ప్రజలు, ఇక్కడ స్థానికులు మిమ్మల్ని కోరుతున్నారు. అయితే మీకు అవకాశం వస్తుందంటారా, లేకపోతే ఒకవేళ ఆ రాజారావు గారికి అవకాశం వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? అలాగని కాదు, ప్రజలు ఎవరికి అందరూ నిలబడతాము, ఎవరు ఇంట్రెస్ట్ బట్టి నిలబడతాము. ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరి మీద అభిమానం ఉండి ఓట్లు వేస్తే అలా గెలుస్తాం. మరి సపోర్టు అదనేది ఆశ. రాజకీయంలో నేను కావాలి, వాళ్ళు కావాలి అనుకుంటుంటారు. అందరూ నిలబడతావు, వాళ్ళు నిలబడవచ్చు, నిన్ను నిలబడవచ్చు. ఇక్కడ దానిపైన ప్రజల అభిమానాన్ని బట్టి ఉంటుంది. మరి అంతకంటే నేనే మరి రైట్. మొత్తంగా చూసుకుంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హెచ్ఆర్ల గ్రామానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. హెచ్ఆర్ల గ్రామానికి సర్పంచ్కి పోటీ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. ఏదైతున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే స్త్రీశక్తి పథకం, మహిళలకి ఫ్రీ బస్సు అనేది కొంత ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు కూడా కేవలం అవన్నీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకైతే కూటమి ప్రభుత్వం జడదంటూ కూడా చెప్తున్నారు. ఏదైతున్నప్పుడు కూడా ఈ హెచ్ఆర్లలో కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా స్థానిక ఎన్నికలకి అయితే అతి త్వరలో మరొక 2-3 నెలల్లో అయితే స్థానిక ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది. దీనికంతా కూడా ఒక పక్క చూసుకుంటే హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ దాదాపుగా టీడీపీకి కొంచెం కూడా అయిన హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు బీజేపీ ప్రస్తుతానికి స్థానిక ఎమ్మెల్యే బీజేపీ అడుగు ఈశ్వరరావు అయితే కొనసాగుతున్నారు. అయితే ఏ విధంగా ఈ స్థానిక ఎన్నికలకి ముందుకెళ్తారా అనేది చూడవచ్చు. ఎందుకంటే మన వెంకటరామూర్తి నాయుడు గారు చెప్తుంది ఏంటంటే అధిష్టానం ఏం చెప్తే దానికి తూచా తప్పకుండా తల వంచి ముందుకెళ్తామంటున్నారు. కానీ స్థానికంగా చూసుకుంటే లోకేష్ అంటే దిగువ స్థాయి ఉన్న నాయకులు ఎవరు కూడా దీన్ని హర్షించట్లేదు. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన కొన్ని పంచాయతీలు పక్కాగా టీడీపీకి సంబంధించిన కొన్ని పంచాయతీలు ఉన్నాయి. ఎందుకంటే ఈ జిల్లాలో కాదు, బీజేపీ తక్కువ. బీజేపీ అనేది స్థానిక ఎన్నికల్లో ఎక్కడ కూడా పోటీ చేసే దాఖలాలు లేవు గతంలో. ఇది ఎలా ముందుకెళ్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో మరికొన్ని రోజులు వెయిట్ చేసి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం హెచ్ఆర్ల నుంచి.